ఇంకొక ఆమె ఏమో సీతక్క ఈమె వ్యాఖ్యలను సమర్థిస్తుంది. వీళ్ళ కాంగ్రెస్ నాయకురాళ్ళందరూ సమర్థిస్తారు. ఎంతవరకు సమంజసం? మీకు బుద్ధి సిగ్గు ఏ మాత్రం ఉన్నా కూడా ఈ వ్యాఖ్యలను వెంటనే వెనుకకు తీసుకొని బేషరతుగా క్షమాపణలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికైతే చిత్తశుద్ధి ఉంటే ఆమెను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇంకొకటి తీన్మార్ మల్లయ్య అనేటైనే నిన్న మొన్న నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. బీసీ మహిళ కాబట్టే ఆమెను ఇబ్బంది పెడుతున్నారా నాగార్జున అని అంటున్నారు. బీసీ మహిళ అయినా, ఎస్సీ మహిళ అయినా, ఎస్టీ మహిళ అయినా, రెడ్డి మహిళ అయినా, ఏ మహిళ అయినా ఇంకొక మహిళ గురించి అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అంతే, ఇది తప్పుడు వ్యాఖ్యలు చేయడం తప్పు. అవిటిని క్షమించరాని తప్పులు అవి. సంసారాలు చేసుకునేటోళ్ళను సంసారాలు ఊలగొట్టే పనులు ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సమంతను మేము తిట్టలేదు, ఒక రకంగా సమంతను పొగిడారు అని కొంతమంది, అంటే సినీ ప్రముఖులు కూడా ఒక డైరెక్టర్ ప్లేస్ లో ఉండి ఒక వ్యక్తి కూడా ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి నాగార్జున అని మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుండా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు కూడా ఈ మాటకు సపోర్ట్ చేయలేరు కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలకి. కానీ ఒక డైరెక్టరు ఈ వ్యాఖ్యలు, అంటే ఎవరో కాదు, ఓపెన్ గా ఆర్జీవి గారు మొన్న ఆ రోజు మాత్రము కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం కాదు, సమంతను ఎక్కడ కూడా దురుద్దేశంతో మాట్లాడలేదు, అవమానించలేదు, తనను పొగిడారు అని చెప్పేసి అన్నారు. నిన్న ఒక పోస్ట్ వదిలారు. నిన్నేం వదిలారు? నాగార్జున గారు కొండా సురేఖకు తగిన బుద్ధి చెప్పాలి, కఠినంగా కూడా శిక్షించాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఈ రెండింటి మధ్య ఎలా తీసుకుంటుంది బీఆర్ఎస్? ఇప్పుడు కొండా సురేఖకును వాళ్లకు ఏం సంబంధాలు ఉన్నాయో మనకు తెలుసు. ఏంటంటే కొండా సురేఖను ఆర్జీవి గారు కలిసి సినిమాలు తీసిండ్రు, ఏవేవో బహిరంగంగా మాట్లాడుకున్నారు. మనకు అందరికి తెలిసిన విషయమే. కొండక్క గురించి మనం చెప్పుకోవాల్సిన అనవసరం. ఆమె చరిత్రను మొత్తం వాళ్ళ యారాలు తోటికోడలు ఉంటుంది చూడరి, ఆమె ఫోన్లోనే మనం ఏం భాష మాట్లాడుకున్నారు, ఇద్దరి పద ప్రయోగాలు మొత్తం మనం విన్నాము. ఆమె చరిత్ర తెలంగాణ ప్రజానికానికే కాదు, వరంగల్ ప్రజానికానికి, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఆ ఆర్జీవి అనేటాయనే అప్పుడు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడిండు, ఇప్పుడు నాగార్జునకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. ఎవరైనా కూడా సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు, మహిళకు కించపరిచినట్టు మాట్లాడింది, ఒక ఆమె క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా మాట్లాడింది కాబట్టి తప్పే ఎవరైనా. అదైతే నిజమే, తప్పే. మరి కొండా సురేఖని బీజేపీ నాయకుడితో ఆ ఫోటోలతో కంపారిజన్ చేసి కూడా మరి తన పోస్టులు పెట్టడం తప్పు కదా? ఇప్పుడు కొండా సురేఖ గారిని బీజేపీ నాయకులు పోస్ట్ పెట్టడం తప్పు అంటున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కవితక్క మీద బతుకమ్మ ఎత్తుకొని దేశవ్యాప్తం ఉద్యమాన్ని ఉర్రుతలూగించింది, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. ఆ బతుకమ్మ అంటేనే కవితక్క అనేది ఒకటి ఉంది తెలంగాణలో. ఆ బతుకమ్మ మీద ఏం వ్యాఖ్యలు చేసిండ్రు, ఎలాంటి ఫోటోలు మార్పింగులు చేసిండ్రు? కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేస్తే మీకు తిరిగి రిటర్న్ అదే వస్తుంది. ఎవడో చేసిన దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏంది? వాడెవడో, వాడి పోస్టు మీరు చూసుకోండి, చెక్ చేయండి. మొత్తం వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కదా. చేత కావట్లేదా? వాళ్ళు ఎవరో దొరకబట్ట చేతనైతే లేదా? మీకు చేతనైతే చేత కాకపోతే చెప్పండి, వెంటనే అధికారం నుంచి వెళ్ళి తప్పుకోండి. ఏం చేయాలనో మేము చేసి చూపిస్తాం. అంటే వాళ్ళు ఏమంటారంటే బీఆర్ఎస్ ఓడిపోయిందనే ఇదితోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని అంటున్నారు. ఇప్పుడు బురద జల్లడము ఆది నుంచి చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కనోళ్ళ మీద బురద వేయడం తప్ప వాళ్లకు పాలన మీద చేత కాదు. రైతు రుణమాఫీ కాలేదు రాయి అంటే రైతులందరూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళు రైతులు కాదు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అని చెప్తున్నారు కదా. మరి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు, రుణమాఫీ చేశామంటున్నారు. ఇప్పుడు సుందరీకరణ కూడా మొదలు పెట్టారు. మేము రేపు యువతరాలకి వాళ్లకు భవిష్యత్తు బాగుండడానికి ఇవన్నీ చేపడుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు సుందరీకరణాలు అంటున్నారు కదా, రైతు రుణమాఫీ చేసినామని 100% చేసినామని చెప్తున్నారు అంటున్నారు కదా. ఎక్కడ చేసిండ్రు, ఎవరికి చేసిండ్రు, మొత్తం ఒక నోటు బయట పెట్టమని చెప్పండి. ఎంతమందికి అయింది? చారణ వంతు చేసి రూపాయి వరకు మేము చేసేసినాము, మొత్తం అయిపోయింది అనేసి ప్రజలను, రైతులను ముఖ్యంగా పెడదారి పట్టిస్తున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈయన చెప్పిన స్టేట్మెంట్లు విని. ఈయననేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆత్మహత్యలు అస్సలే జరగలేదు. 60 ఏళ్లల్లా కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తే తెలంగాణను 10 ఏళ్లలోనే దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. రైతుల ఆత్మహత్యలు లేవు,
చేనేతల ఆత్మహత్యలు లేవు, ఎవ్వరి ఆత్మహత్యలు లేవు, ఆత్మ బలిదానాలు కూడా లేవు. కాంగ్రెస్ చేయబట్టే ఆత్మ బలిదానాలైనాయి. తెలంగాణ ఇయ్యకుండా జాప్యం చేయడం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి రావడం వల్లనే ఇప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రతి దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.